హలో, బాగున్నారా? నేను రవ్వ ఉప్మా అండి, దానికని ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు భోగి పండగ. నేనైతే రవ్వ ఉప్మా చేశాను, గారెలు ఇవన్నీ కొన్ని ప్రిపేర్ చేసుకున్నాము, కొన్ని బయట నుంచి తెచ్చుకున్నాము స్వీట్స్. ఇవి పోపు దినుసులు కొద్దిగా వేగనివ్వండి. ముందుగా కరివేపాకు చిట అంటారు కదా, పచ్చిమిర్చి రెండు వేసుకోండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసుకోండి. అల్లం కచ్చాపిచ్చా దంచుకున్నానండి. జీడిపప్పు ముందుగా వేస్తే మాడిపోతుందని నేను ఇప్పుడు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు ఇలా వేగనివ్వాలి. వేగిన తర్వాత మొత్తం కలిపేయాలండి. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ అయితే నేను అన్నిట్లో తగ్గించి వేస్తాను. అలాగే జీడిపప్పులు, ఈ పుట్నాల పప్పు కూడా కొంచెం తగ్గించే వేసుకున్నాను. ఎందుకంటే వెయిట్ తగ్గాలనుకుంటాం కదా, ఆయిలు పప్పు దినుసులు కొంచెం తగ్గించి వేసుకుంటే మంచిది. కొత్తిమీర వేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా పోపు దినుసులు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసానండి. ఇప్పుడైతే వాటర్ వేసేసి గ్లాస్కి గ్లాసున్నరండి ఉప్పు కొద్దిగా వేసుకోండి. నేనైతే కల్లుప్పే వాడతాను. రవ్వ కొద్దిగా జోరుగా ఉందనగానే ఆపేయండి, ఎందుకంటే ఉప్మా మెత్తగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేయండి ఉన్నవాళ్ళు, లేకపోతే పర్వాలేదు. చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, గోంగూర, రొయ్యలు, మటన్, చిక్కుడుకాయ, ఈ స్వీట్స్ బయటవండి. క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ అన్ని పండుగలు చేసుకుంటాం. ఎందుకంటే సంక్రాంతికి మరి కోత పండుగ కూడా వస్తుంది క్రిస్టియన్స్కి, కనుక 3 పండుగలు చేస్తాము. మా పిల్లలైతే ఈ టపాసులు కూడా దీపావళికి తీసుకొచ్చారు, కొన్ని కాల్చారు. క్రిస్మస్ కొన్ని కాల్చారు, ఈ సంక్రాంతికి కొన్ని కాలుస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, బాయ్ అండి.